నైస్. అండ్ సాంచి పాపం ఆవిడ వచ్చినప్పటి నుంచి మీరు నన్ను ఏం క్వశ్చన్స్ అడుగుతారు, తెలుగులో అయితే అడగరు కదా. ఎలా అవుతూ ఉన్నారు. బట్ సో గుడ్ టు సీ యూ హియర్. Thank you so much. వెల్కమ్ టు టాలీవుడ్. Thank you. అండ్ హౌస్ ద వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ? Working in the Telugu industry feels like fresh and new for me. It's a different kind of a story and different kind of experience for me. And learning the language, understanding the work culture, and connecting with the audience, it's a different feel, to be honest. And from work culture to the storytelling, the Telugu industry has its own unique charm. So I'm enjoying every bit of it. Thank you. నైస్. అండ్ మోహన్ గారు, బేసిక్గా మైథలాజికల్ బ్యాక్డ్రాప్ సినిమాలు అంటే ఖచ్చితంగా మనకు హిస్టరీ గురించి చాలా నాలెడ్జ్ ఉండాలి. ఇలాంటి ఒక సబ్జెక్ట్ని మనం టచ్ చేస్తున్నాము అంటే దీనికి మీరు ఎలాంటి హోంవర్క్ చేశారు? అసలు స్పెసిఫిక్గా ఈ కథనే రాసుకోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఏంటి? కరోనాలో ఆల్మోస్ట్ ఒక 250 ఎపిసోడ్లు మహాభారతం చూశాను నేను. అంటే ఆ కరోనా టైంలో అదేంటో అదొక దెయ్యంలాగా పట్టుకుంది నాకు ఆ టైంలో. ఇంకా అక్కడి నుంచే కథలు స్టార్ట్ అయిపోయినాయి. కొంచెం ఇన్ని కథలు వస్తాయా? యాక్చువల్లీ ఈ కథకి అక్కడే బీజం. కరోనా టైంలో నేను హాట్‌స్టార్‌లో చూసిన మహాభారతం అక్కడ మొదలెట్టాను. సో బార్బరిక్ అనేది నాకు ఆ క్యారెక్టర్ కొత్తగా అనిపించింది. ఒక గొప్ప యోధుడు 1 మినిట్లో యుద్ధాన్ని ఫినిష్ చేసగల యోధుడికి ఆయన కథని వెంటనే కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. అంత గొప్ప యోధుడు. సో ఒక నిమిషంలో యుద్ధం ఫినిష్ చేసేస్తే కురుక్షేత్రం ఇంకా నడవదు. కురుక్షేత్రమే లేకపోతే కలియుగానికి ఏం చెప్తారు? ధర్మం ఏంటి, అధర్మం ఏంటి, అభిమన్యుడు ఎందుకు చచ్చిపోయాడు, కర్ణుడు ఎందుకు నన్ను చంపమని అడిగాడు, ఇలాంటివన్నిటికీ శ్రీకృష్ణుడి లీల ఉంటుంది కదా, అవన్నీ ఎలా తెలిసేవి మనకి కలికాలంలో? ఆ మాత్రం అది కానీ లేకపోయి ఉంటే మనం ఇంకా రాక్షసులం అయిపోయిండేవాళ్ళం. ఆల్రెడీ అయిపోతున్నాము, ఇంకా రాక్షసులం అయిపోతుండేవాళ్ళం. అవి ఉండబట్టే ఈ మాత్రమైనా బ్రతుకుతున్నాం మనం. మినిమం అంటే తల్లి, చెల్లి, ప్రియురాలు, ఇలా కనీసం అవి తెలుస్తున్నాయి మనకి. అది లేకపోతే ఏంటి అనేది నాకు అనిపించింది. సో కాబట్టి అలాంటి వేరే పెయిన్ని నేను ఇందులో మెటఫోర్లో ప్రజెంట్ చేశాను. అతనికి త్రిబాణాస్త్రం, అంత పెద్ద అస్త్రం, కామాఖ్యాదేవి వరం, అంత పెద్ద అస్త్రాన్ని కూడా తను యూజ్ చేసుకోలేకపోయారు. దేనికి అని అంటే లోక సంరక్షణ కోసం, రాబోయే కలికాలం కోసం. కలికాలంకి నా వల్ల కలికాలం ఎఫెక్ట్ అవ్వకూడదు అనేది నాకు అది చాలా బ్యూటిఫుల్ అనిపించింది. అది మెటఫరిక్గా మనం ఈ సినిమాలో చెప్పాం.